చేసేది మీకు అర్థం కాలేదు. ఇంకో పర్సన్ వచ్చి సెకండ్ అర్థం చేస్తే వాళ్ళు చేయించారు అనుకోండి, ప్రాబ్లం. టీచర్ సేమ్, చెప్పడం సేమ్, కానీ ఒక్కొక్కరి మైలు ఎంత కొరకు చూడండి. సరే ప్రొఫెసర్ ఈ మీరు జగ్గులు మగ్గులు ఒకసారి చూడండి. ఆ జగ్గులు మగ్గులు ఇవి చూడండి. జగ్గులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో మగ్గులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో మొత్తం ఈమె మొత్తం పిసినారి మొహం చూడండి. అప్పుడు మీరు కరెక్ట్ గీచేవాళ్ళు. ఏ కమ్యూనికేషన్ మీరు థర్డ్ ఎందుకు ఒకటే పిక్చర్, థర్డ్ పర్సన్ ఎందుకు మీరు గీశారు? ఆ కమ్యూనికేట్ చేయడంలో డిఫరెన్స్ ఉంది. నేను అదే చెప్తున్నా, క్లాస్లో 40 మంది ఉండే పిల్లలు, ప్రాబ్లం పిల్లలు కాదు. ప్రాబ్లం మీరా? ప్రాబ్లం మీరా? ఇక్కడ ప్రాబ్లం ఎవరు? టీచర్, కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ప్రాబ్లం పిల్లలు కాదు. అర్థం చేసుకోండి. ఒక్కొక్క లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. ఆమెకు రోబోలాలు అర్థమైంది, ఆమెకి ఇడ్లీలు వడలు అర్థమైంది, ఈ ఇడ్లీలు చిన్న చిన్న టెంపుల్ గీసింది. వాడితేనే పని చేస్తారా? వాడగానే పని చేస్తారా? చెప్పండి, పని అయిందా? స్టూపిడ్ అనగానే మీకైనా బెనిఫిట్ జరిగిందా నాకు చెప్పండి. స్కౌండర్లో ఈడియేటో అనగానే పని జరిగిందా నాకు చెప్పండి. ఎంత ఘోరంగా యూజ్ చేస్తాం మనం. మనిషి కాదురా అన్నారు, అనగానే పని జరిగిందా? బుద్ధి లేదారా? అరే నువ్వు చెప్పేది బుద్ధి చెప్తున్నావు, వాళ్ళు ఏమైనా బుద్ధి లేదని చెప్తున్నావు. బుద్ధి లేదురా అనగానే పని అవుతుందా? బుద్ధి ఉంటాడా? కాసేపటికి చూసి నువ్వు ఈ వీక్ నువ్వు ఇంగ్లీష్లో నీకు యాక్టివిటీ అయింది, నువ్వెవరు చెప్పడానికి సార్ టీచర్గా? మీకు రైతే లేదు, మీ పిల్లలకు కూడా రైతు లేదు. చెప్పకండి. చాలా ప్రభావం చూపుతుంది వర్డ్స్, చాలా ప్రభావం చూపుతుంది వర్డ్స్. అందుకే కేర్ఫుల్గా వర్డ్స్ వాడమంటారు. వర్డ్స్ ఇప్పుడు మీ గురించి మంచిగా చెప్పారు కూడా ఎంత బాగుంటుంది. బాగుందా అసలు? ఇది ఏ అక్క మేడం సూపర్ అసలు పెంచి పెరిగినమ్మా. ఇవాళ మీరు నడిచే పద్ధతి వేరు. ఇవాళ వాకింగ్, మీ వాకింగ్ వేరు. ఇవాళ ఎంటర్ అవుతున్నారు, మీ టాకింగ్, మీ వాకింగ్ అన్ని వేరు. ఆ వర్డ్స్ ఒక చెప్పగానే నెక్స్ట్ డే అదే ఉంటుంది మన ఫోకస్. అంత ప్రభావం ఉంటాయి వర్డ్స్, మాటలు. గుర్తుంచు. ఎస్ఆర్ అర్థమైందా? చూడండి వీడియో. What did you do to my sign? I wrote a saying. 2 words. Thanks, love. ఏమర్థమైంది ఆ వీడియోలో? ఈ మేడం చూసింది కరెక్ట్ కాదని ఏం చేసింది, ఈ రోజు అద్భుతమైన రోజు కానీ నేను చూడలేకపోతున్నా. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే ఐ కాంట్ సీ. దెన్ ఆ వర్డ్స్ మార్చడం వల్ల చాలా మంది వచ్చి అరే నిజమే కదా. సో వర్డ్స్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల్లో. ప్రతి వర్డ్ తీసుకుంటారు పిల్లలు, చాలా తీసుకుంటారు పిల్లలు. వాళ్ళు గుర్తుంచుకుంటారు, రెబల్ అవుతారు, రివెంజ్ తీసుకుంటారు, రిట్రీట్ చేస్తారు. త్రిబులార్ అంటారు దాన్ని. రెబల్, రిట్రీట్, రివెంజ్. ఆ వర్డ్స్ని గుర్తుంచుకొని ఏదో ఒక సందర్భంలో వాడతారు. అర్థమవుతుందా? సో వర్డ్స్ చాలా జాగ్రత్త వాడండి టీచర్గా పిల్లలతో, కేర్ఫుల్గా. ఎందుకు వాడుతూ
పర్పస్ ఆఫ్ ద వర్డ్ యూజ్ చేయండి. ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశారు, బెనిఫిట్ ఏంటి? ఆ బెనిఫిట్ లేనప్పుడు వై ఆర్ యూజింగ్ దట్ అన్నెసెసరీ వర్డ్స్? యూజింగ్ as scoundrel, stupid fellow, all waste fellow, you're honest, nothing, you're waste, you're idiot, you're stupid, you're no use of anything. ఇట్లా అనడం వల్ల నాకు చెప్పండి భయం అయిందా? బెటర్మెంట్ జరిగిందా? జరిగిందన్నప్పుడు యూజ్ చేయండి. ఏం జరగదు. ఆ వర్డ్స్ ఏం ఇంపాక్ట్ ఉండదు ఆ చెత్త వర్డ్స్తో. వాడు పని చేయడం ఉండదు టీచర్గా మీరు చెప్పగానే. పిల్లల బ్రెయిన్, మన బ్రెయిన్ రివార్డ్ సిస్టంతో ఉంటుంది. మన బ్రెయిన్ న్యూరో సిస్టమ్. వీ వాంట్ రివార్డ్. కొత్తగా కర్రీ ప్రయోగం చేసింది మీరు మీ భర్త మీరు అనుకోండి, ఓకే? కొత్తగా మీరు కర్రీ ప్రయోగం చేసినప్పుడు ఏం కోరుకుంటారు మేడం? అక్కడే కూర్చుండి చెప్పురా, అది ఎట్లా ఉందో చెప్పురా అని కోరుకుంటారు. ఇస్తాను. చెప్పకపోతే అడుగుతారు, ఎలా ఉందండి కర్రీ? బాగుంది. నిజం చెప్పండి, బాగుందా? బాగుంది. నిజం చెప్పండి, బాగుంది. చెప్తారు కదా బాగుందని, ఓకే ఓకే, గుండె సాటిస్ఫై. వెయిట్ చేస్తాం మనం రివార్డ్ కోసం. కొత్త శారీ కట్టుకున్నప్పుడు కూడా మీరు ఏం వెయిట్ చేస్తారు? పక్కనే ఎలా ఉంది? బాగుంది. నిజం చెప్పండి, బాగుంది. బాగుంది. నిజం చెప్పండి, ఓకేనా ఫంక్షన్? బాగుంది. నిజం చెప్పండి, మన ప్రోగ్రామ్ చెప్తాను దాని బాగుందని మేడం, ఓకే. వెయిట్ చేస్తాం మనం గుర్తింపు కోసం. అర్థమైందా? పేరెంట్స్ కూడా గుర్తుంచుకోండి, పిల్లలు రివార్డ్ కోసం వెయిట్ చేస్తారు, గుర్తింపు కావాలని కోరుకుంటారు పిల్లలు. అంతేనా? మీ బర్త్డే రోజు చూడండి, బర్త్డే రోజు స్టేటస్ ఎవరు విష్ చేశారని మీకు ఎవరు చేయలే, కానీ మీ కొడుకో కూతురు విశేషం మీరే. వాడు తెలుసా? 5వ తరగతోడు మీకు ఫోటోలు తీసి వీడియోలు తీసి స్టేటస్ పెడతాడా? మీరే తీసి హ్యాపీ బర్త్డే మమ్మీ ఫ్రమ్ మీరు అందరు విష్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని పెట్టగానే ఇక మీరే మెడల్ లాంటి ఏం చేస్తారు? వాళ్ళు స్క్రీన్ షాట్లు తీస్తుందా? స్క్రీన్ షాట్లు తీసి థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ మమత, థ్యాంక్ యూ రాజేశ్వరి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్కొక్కరి ఫోటోలు తీసి వాళ్ళు పెట్టింది తీసి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తారు. ఒక్క మెసేజ్ చాలు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నా పుట్టిన విష్ చేశారండి కనిపెడతారా? ప్రతి ఒక్కరు పెడతారు. ఎందుకు? తెలియాలి ప్రపంచానికి నాకు ఇంతమంది విష్ చేశారని. వీఆర్ వెయిటింగ్ ఫర్ రికగ్నిషన్. వీ వాంట్ రికగ్నిషన్. ఎస్ సార్. మీ ఇంట్లో కిచెన్ ఘోరంగా ఉంటుంది, బెడ్రూమ్ దారుణంగా ఉంటుంది, హాలు మాత్రం మస్తు ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సోఫా సెట్ నీట్గా ఉంటుంది. మీకు చిన్నప్పుడు మెడల్స్, ప్రైజులు, ఫోటోలు, మీరు మంచిగా ఉన్న ఫోటోలు మాత్రమే హాల్లో ఉంటాయి. ఎస్కాను నీట్గా మంచి గ్లాసులు మీకు ఇంట్లో ఘోరంగా ఉంటాయి. డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ సోఫా సెట్, హాలు మంచిగా మొత్తం పై నీట్గా ఉంటుంది. దేనికి? గుర్తింపు. బాగుండాలా, బాగా కనబడాలా. ఫంక్షన్లు కూడా గొప్పగా చేస్తాం, గమనించండి. ఫంక్షన్ డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ ఫంక్షన్ మామూలుగా సెలబ్రేట్ చేయండి. దేనికి? గుర్తింపు. వీ వాంట్ రికగ్నిషన్. పెళ్ళి అయిపోయినాక ఏమంటారు? అక్క ఎట్లా జరిగింది ఒక పెళ్ళి? అక్క నువ్వు చేసినట్లు ఎవరు చేయలేదు పెళ్ళి అంటే కథ అయిపోయా, ఇంకో 10,000 తెచ్చిన పర్లేదు అప్పు చేస్తాం. ఆ అన్న చెప్తారు, అన్న ఎట్లా జరిగింది ఫంక్షన్? సార్ అసలు మీ ఈ 2 ఊర్లలో మీలాగా ఇంతవరకు ఇట్లా ఫంక్షన్ ఎవరు చేయలేదు సార్. అప్పుడు డబ్బులు పోయినా పర్లేదు అన్నాడు. ఎంగేజ్మెంట్ అప్పుడు డబ్బులు కట్నం మాట్లాడినప్పుడు కూడా తండ్రి ఎంత ఘోరంగా ఫీల్ అవుతాడు రికగ్నిషన్ దగ్గర. ఆ తండ్రి ఏం చేస్తాడు? 10 లక్షలు అంటే వాళ్ళు 11 ఇవ్వండి, కారు ఇవ్వండి అంటే ఇక పోటీ ఎవరికి ఇస్తాను? అల్లుడికి ఇస్తారా? ఓకే అట్లా ఇచ్చేంత పోరాడు. గుర్తింపు నేను ఇచ్చిన. వీ వాంట్ రికగ్నిషన్. అర్థమవుతుందా? మీ ప్రిన్సిపల్ సార్ కూడా, రామకృష్ణ సార్ కూడా అప్పుడప్పుడు పనిచేస్తూ వచ్చి మీరు బాగా డీల్ చేశారని చెప్పాలని కోరుకుంటారు మీరు. సార్ ఒక్కసారి వచ్చి అమ్మ ఆ రోజు పిల్లల్ని పర్ఫెక్ట్గా డీల్ చేసినట్టు ఎట్లుంటే మనకి వెళ్ళి ఇంచి వెళ్తాం. ఆ రోజు సార్ సండే రమ్మన్నా, ఓకే సార్, ఓకే సార్ వస్తా. మీకు ఉండదా? ఎంత చేసినా అనే అన్నాడు సార్. ఒక్కసారి అన్నాడు రికగ్నిషన్. ఏ మనిషో ఏమో సార్, వాళ్ళ శ్రీనులకే అంటాడు, మమ్మల్ని అనే అన్నాడు. మీద పడి చేద్దాం వచ్చి కనీసం. మనం ఎంత వెయిట్ చేస్తాం రివార్డు కోసం. అర్థమవుతుందా? మీరు కేసీఆర్ ను చూడండి, సీఎం కేసీఆర్. రాజకీయం చెప్పట్లే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేసీఆర్ ఏ రోజైనా తెలంగాణ ప్రజల వల్ల తెలంగాణ వచ్చిందన్నాడా? నేను తీసుకొచ్చినా అని చెప్పిండు. మీరు ఇప్పటికి ఏ మీటింగ్లో చూడండి, ఏమన్నాడు కేసీఆర్? పాము నోట్ల తలకాయ పెట్టినా చచ్చిపోలేదా మరి? అర్థమవుతుందా? పాము నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అంటారు తెలంగాణ. నా వల్ల వచ్చిందన్నాడు ఆయన. ఏ రోజు తెలంగాణ ప్రజల వల్ల వచ్చిందని చెప్పలే.
నా వల్ల వచ్చిన గుర్తింపు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను తీసుకొచ్చిన కాంగ్రెస్ అధికారంలో అన్నాడు. మరి ఇంతమంది గెలుపు ఎట్లుతున్నాయి కానీ నేను తెచ్చిన అంటాడు. నిజాం గుర్తింపు కావాలా ప్రతి ఒక్కరికి. వెయిట్ చేస్తారు గుర్తింపు కోసం. అర్థమవుతుందా? ఎవరైనా మహాత్మా గాంధీ కంటే గొప్పడు కేసీఆర్ చెప్పండి. భగత్ సింగ్ అంటే గొప్పడు కేసీఆర్. మరి అంబేద్కర్ పేరు జిల్లా కన్నా కేసీఆర్ ఊరట పేరు. ఆంధ్రలో కూడా శ్మశాన వాటికలో కూడా పింకు రంగులు ఉంటాయి. గుర్తింపు మేము ఇచ్చినాం ఎస్ఆర్నో. ఇందిరా మిల్లి ఇప్పుడు 3 కాంగ్రెస్ జెండాలు ఉంటాయి ఎస్ఆర్నో. మేము కట్టించినాం. రాజ్యాంగంలో ఉంది ఇచ్చినాం అని నేను ఇచ్చిన అంటాడు. గుర్తింపు అన్నట్టు అర్థం చేసుకో. నా పిఎం నుంచి కింద వార్డెన్ అటెండర్ వరకు ప్యూన్ వరకు ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటారు. మీరే కోరుకుంటున్నారు. పిల్లలు ఎక్కువ కోరుకుంటారు. చిన్న ఇప్పుడు భార్యలు ఏం కోరుకుంటారు? ఇంటికి రాగానే భర్త బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది నీ హెల్త్, బాగుంది, రిస్క్ తీసుకో. ఈ 4 మాటలు చాలు ఎస్ఆర్నో. ఇది కూడా దొరకదు మీకు. అదే ప్రాబ్లం ఎస్ఆర్నో. అదో చిన్నగా భర్త వచ్చి బాగుంటుంది, వావ్ సూపర్. వాడు 6th క్లాస్కి వచ్చి నాన్న గుడ్డా మస్తు మంది పడతారా నీకు? నాన్న 90 వచ్చినాయి. 99 రావాలి, 97 రండి. కానీ చిన్నప్పుడు 4 వచ్చినా సూపర్. 4 ఓకేనా పర్లేదురా. నాన్న సరే రాగానే వాడికి 40 మార్కులు వచ్చినా ఏమంటున్నా 40 టాప్ అని వాళ్ళు 50 రావాలా, 50 45 అర్థమవుతుందా? గుర్తింపు కోరుకుంటారు పిల్లలు. చిన్నవే మనం చేయాల్సినవి. మన బ్రెయిన్ పనిచేసే విధానమే అది రివార్డ్తో పనిచేస్తుంది. అసలు ఇంత చేసేది మనం అంతా గుర్తింపే. అర్థమవుతుందా? ఆ గుర్తింపు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పిల్లలు పనిచేస్తారు. అలానే ఏది పడితే గుర్తింపు ఇవ్వద్దు. చేసిన దానికి గుర్తింపు ఇవ్వాలి. అర్థమైందా? క్లియర్? డన్. సో అది గుర్తుంచుకోండి. రివార్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఎనీబడి మేక్ ఏ నాయిస్ ఆ దాస్ సార్ని బ్లేమ్ చేస్తుంది. ఓకే, ఆ రామకృష్ణ సారి వాళ్ళ మైండ్లో మోస్ట్ అదండి. వాళ్ళు అడుస్తుంటే మీరు ఏమన్నారు? వై ఆర్ యూ షౌటింగ్ స్టూపిడ్ ఫెలోస్ అనగానే వాడు షౌటింగ్ ఆపుతాడా? దాస్ సార్కి పంపిస్తానగానే వాడు ఒక్క నిమిషం ఆగుతాడు కావచ్చు. తర్వాత మళ్ళీ దాస్ సార్ పేరు చెప్తారు. పంపించారా? ఒకరు లేపుతారు. సార్ ప్లీజ్ సార్ చూడండి సార్, పక్క వాళ్ళకి లెసన్ జరగాలని లే పంపిస్తారు సార్ దగ్గరికి. వాడు మొత్తం నేను శత్రువు మేడానికి వాళ్ళందరూ హీరోతో వాడు సపరేట్ అవుతాడు. వాళ్ళు వచ్చినాక ఊరుకుంటారు పిల్లలు, వాడిని కామెంట్ చేస్తారు. ఇదే సోది. వాడు పొద్దున్న 9 o'clock స్టార్ట్ అయితే 4 గంటల దాకా వాడు కథ మీకు డిస్కనెక్ట్ అయ్యాడు. కథ మీ ముచ్చట తిన్నాడు. మీరు వాడి మైండ్లో టఫ్ టీచరు. మీరంటే నచ్చదు వాళ్ళకి. ఈ మధ్యలో దాస్తారు ఇంకా కథ. ఆయన ఒక లెసన్ చెప్తాడు. ఆ లెసన్ కూరకుంటుంది. ఓకే, వాడికి ఒక ఇంజెక్ట్ అయిపోతాడు బయటికి. ఇది చెయ్యొద్దు. కంపల్సరీ మీరు క్లాస్లో టీచర్గా ఈ పౌడ్ వాడొద్దు. మరి ఏం చేయాలి సార్? అడుస్తున్నారు సార్, కామ్ చేయాలి. మన పర్పస్ ఏంటి? వాడు కామ్ కావాలి సార్. ఇది చేస్తే కామ్ అవుతారా? క్లోజర్ ఐస్ చూసుకున్నాం, కామ్ అయింది కదా. సో జస్ట్ యూజ్ క్లోజర్ ఐస్, గో ఫర్ మెడిటేషన్ ఫర్ 30 seconds అనగానే 20% వచ్చేస్తాడు. ఇది చేయాలి, అది చేయొద్దు. డూ దిస్. ఓకే, క్లియర్? సెకండ్, every day you're using these words. You need to do that, you should do that, you have to do that. ఇప్పుడు మీరు ఏమే వాడతారు? You must do that, you should do that, you have to do that. ఇక్కడ ఏముంది? స్టేట్మెంట్లో నచ్చవు. యూ అన్నప్పుడు వాడు నాది అనుకోడు. వాడు మేడం చెప్తుంది కాబట్టి చెయ్యాలన్నాడు. మేడం కోసం నా హోంవర్క్ కాదు, మేడం హోంవర్క్ చెప్పుకుంటాడు. ఇది మమ్మీ చెప్తారు, మమ్మీ హోంవర్క్, నా హోంవర్క్ కాదు. ఇది మమ్మీ చేయబడ్డది కాబట్టి మమ్మీ కోసం చేయాలి. ఓకే, ఈ వర్డ్ యూజ్ అయ్యేది పిల్లలతో. ఏం చేయాలి సార్ మరి? లుక్ ఎట్ దిస్ పేజ్, లెట్స్ సీ. ఓకే, కలిసి చేద్దామా? టుగెదర్ వి విల్ డూ ఇట్. ఓకే, టుగెదర్ వి విల్ రైట్ ఆన్ ద బోర్డ్. yes madam. డోంట్ యూజ్ యూ. లెట్స్ అనేది ఏం చేస్తుంది? వి ఆర్ ద సేమ్ అని ఒక క్రియేషన్ చేస్తుంది వేరే వాళ్ళకి. చూడండి మేడం నాతో పాటు వస్తావా అనేది వేరే ఉంది. మేడం మనం వెళ్దామా మేడం? ఏది బాగుంది? దాంతో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీరు వచ్చే అవకాశం ఉంది నాతో అనేది వేరు, మనం వెళ్తే బాగుంటుంది మేడం. మీరు ఈ లెట్స్ అనేది ఇన్వాల్వ్ చేస్తారు. ఒకే దగ్గర ఉన్నారు అని లెట్స్ అనేది ఇన్వాల్వ్ చేయండి. దట్ ఈస్. డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్?
డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అంటాడు, నో అంటాడు. ఎస్ సార్ నో. ఎస్ సార్ ఎట్లా అంటాడు? డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అంటే మళ్ళీ ఏదైనా అడిగితే మళ్ళీ మేడం ఏమంటుందో. నేనే అన్నా డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ మీరే ఏం లేదు మీరే అంటాడు. సో పిల్లలకి ఇక్కడ మీరు క్లోజ్ చేస్తారు, నో. అక్కడ వాడికి సపోర్ట్ కావాలి, వాడికి ప్రాబ్లం ఉంది, సపోర్ట్ కావాలి. డూ యూ హ్యావ్ అంటే అది క్వశ్చన్, వాడికి నో అనే అంటాడు. ఏం చెప్పాలి? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అనొద్దు, డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అన్నది. ఏమనాలి? కేరింగ్ ఉంది ఇక్కడ. దానివల్ల పిల్లలు చెప్తారు ఎస్ మేడం ఐఎమ్ హియర్. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? నో ఐఎమ్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. నువ్వు ఉన్నదని క్వశ్చన్ క్లియర్ చేయడానికి. దీనికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతారు. డోంట్ యూజ్ దట్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇది కూడా అంటారు. ఏ ఆర్ యూ ఓకే? పోతే డల్ కనబడగానే చాలు ఫేస్. ఆర్ యూ ఓకే? ఏ వాట్ ఆర్ నార్మల్ ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఫైన్? అది ఇంకా వాళ్ళకి ఆపోజిట్ చేస్తుంది. నో, ఏ వర్డ్ యూజ్ చేయాలా? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఎలా ఉన్నాయి వాళ్ళు? ఆర్ యూ ఓకే అంటున్నావు అంటే వాళ్ళు ఆల్రెడీ డల్ ఉండట్లేదు తెలియదు. ఫేస్ చూసి నువ్వు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చెప్తున్నారు మీరు వాడికి. ఇంకా ప్రాబ్లమేటిక్ అవుతుంది వాడికి అది టీచర్గా మీరు అంటుంటే. డోంట్ యూజ్ దట్ వర్డ్. ఆర్ యూ ఓకే అనొద్దు. ఏమన్నా హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? మేడం గుడ్ మేడం, ఫైన్ మేడం, ఎక్సలెంట్ మేడం, ఫైన్ మేడం. ఓకే, సో ఈ వర్డ్స్ అర్థమైన ఫోర్స్ డోంట్ యూజ్, యూ నీడ్ టు. సెకండ్, మీరు షౌటింగ్ చేస్తే గట్టిగా ఒకరి పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి మీరు పని చేస్తారంటే చెయ్యరు. అక్కడ డిఫరెంట్గా లెట్స్ స్టార్ట్ విత్ ప్లే గేమ్ అనో, ఓపెన్ క్లోజ్ యువర్ ఐస్ అనో, లేదా స్టార్ట్ విత్ క్లాప్ యాక్టివిటీ. పిల్లలకి స్టోరీస్ అంటే బాగా ఇష్టం. 1 minute స్టోరీస్ ఉన్నాయి. మీరు ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తే యూట్యూబ్లో బుక్ కొనుక్కోండి, 50 రూపాయలు బుక్ వస్తాయి. ఆన్లైన్లో 200 స్టోరీలు ఉన్నాయి చదవమ్మ కథలు అని. ఆ 7th class పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనం చదివే టైమే దిక్కులేదు. ఇట్స్ ఓకే. లాజిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. 4th, ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇవ్వండి. స్టేట్ డాట్స్, 6 డాట్స్ పెట్టి టచ్ చేయకుండా 3 times ఫింగర్ కిందికి వెళ్ళకుండా దాన్ని డ్రా చేయండి. వాడు మస్తు ఎంజాయ్ చేసి లాజికల్ థింగ్ డెవలప్ అవుతుంది, ఫోకస్ డెవలప్ అవుతుంది. 4th డే అది చేయండి. 5th డే సాంగ్తో స్టార్ట్ చేయండి. ఓకే, 6th డే ఒక సినిమా ఒక క్వశ్చన్ క్విజ్తో ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఎంగేజ్ అవుతారు పిల్లలు. ఫస్ట్ మీ మోడ్లోకి వస్తారు పిల్లలు. అరిచిన ఏమున్నా కానీ లెట్స్ డైలీ ఒకటి వీక్లీ షెడ్యూల్ పెట్టుకోండి. మండే స్టోరీ, ట్యూస్డే రైమ్. And my dear parents, no one is responsible. Now Sadhguru Madam and Swati Madam is going to sing a song. दीप ज्योति परम ज्योति, दीप ज्योति जनार्दनः, दीपो हरतु मे पापं, दीप ज्योति नमोस्तुते. शुभं करोति कल्याणं, आरोग्यं सुख संपदः, द्वेष बुद्धि विनाशाय, आत्मज्योति नमोस्तुते. आत्मज्योति प्रदीप्ताय, ब्रह्मज्योति नमोस्तुते. ब्रह्मज्योति प्रदीप्ताय, गुरुज्योति नमोस्तुते. I am very happy to say that. So this is the success of our Lilliput, because we are not expected this much of the parents. So everyone we did many calls. So every parent has said that they are very busy, but we never expected as many of the parents are coming now. So very thankful that. So now we have a small Sadhguru Madam,
శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా అగణిత గుణగణ అశరణ శరణ గతి దళిత సురలితి జాల అగణిత గుణగణ అశరణ శరణ గతి దళిత సురలితి జాల విదలిత సురలితి జాల మమ తాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు మమ పాపమ పాకురు దేవా గరుడ గమన తవ చరణ కమల విమన శిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమల విమన శిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా ఆకాశలింగమై ఆవరించరా పరమమణి నవరుగధని కలిసి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగుల నలుగుల నిలిచి చుడలమై వదిలించరా చేసే అసురే అగ్నిలింగమై ప్రతికారా ఆపదై ఉంచై జనలింగమై ఘోరా వనమై లింగమై వరవిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శంకర శంకర జయ శంకర వీర సాధిక మాధవ శంకర భగవ శుభంకర కనక భయంకర వీర శివ శివ జయ 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 మాధవ శంకర కనక శుభంకర కనక భయంకర వీర Understanding how we can work together for support of your children and becoming a confident, the disciplined and responsible learner. So in this today's section you are going to learning how to avoid the mobile, especially nowadays. So this is the major problem, every parent are facing this one. So today I hope you will be get the conclusion for that. So this is the meeting is focused on the positive parenting, supporting children and emotionally, and how to reduce the mobile usage, and among the children how to help in for the growth of the healthy life. So now you know very well person, actually he has conducted 3 sessions for our school, Lilliput schooling. So for that one section is completed for your children also. So as well as you know about him, he was none other than Sri Adhika Srinivas Sir Garu. So I want to say about few words about him. He will bring the clarity to show the right path and to transfer our understanding, parenting. Today we are honored with the presence of extraordinary personality, a man who has touched thousands of lives with his words, a mentor who has inspired countless
our Addiga Srinivas sir garu, please come on to the stage. I will give you a big round of applause. It is one of the healthy thing. ఇలా మనం కొడుతూ ఉంటే ఇక్కడ ఉన్న మన నర్వస్ సిస్టమ్, రెస్పిరేటర్, ఇక్కడ సెన్స్ ఆర్గన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇది మంచి హెల్త్ కి యూస్ఫుల్. ఓకే, సో ఎక్కడ కూర్చోండి మేడం, ఎక్కడ ఉన్నా అక్కడ కూర్చోండి. పిల్లల్ని వీలైతే టీచర్లు ఎంగేజ్ చేయండి, బ్యాక్ సైడ్ కూర్చొని పిల్లల్ని తీసుకెళ్ళి, కావాలి అనుకుంటే ఇబ్బంది పెట్టే పిల్లల్ని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ థ్యాంక్ చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే సాటర్డే రోజు, దట్టు హాలిడే, రేపు సండే. ఓకే, పొద్దున ఎన్నో పని మీరు అన్ని పక్కన పెట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి రాగలిగారు. సో దాని పరంగా నేను నా తరపున మేరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు చప్పిస్తుంది. థ్యాంక్స్ ఫర్ దాట్. సో సో పిల్లలు మీరు ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఆల్ గుడ్ స్టూడెంట్స్, రైట్? గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. మమ్మీ ఇవాళ మమ్మీకి క్లాసు, మీకు కాదు క్లాసు, డాడీకి క్లాస్ ఇవాళ. రోజు మీరు వింటారు కదా, ఇవాళ మమ్మీ డాడీ వింటారు కాబట్టి డిస్టర్బ్ చేయదు మమ్మీ డాడీని. ప్లీజ్ మాట్లాడవద్దు, ఓకేనా? ఓకే, చిల్డ్రన్, ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో రేజ్ యువర్ హ్యాండ్. చిల్డ్రన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఒక్కసారి దాస్ గెటప్ గో. 2 o'clock వరకు ఎవరైతే సైలెంట్ ఉంటారో రాజు దాస్ సార్ ఇస్తారట. సో మీకు నిన్న ఒక 1 week బ్యాక్ టీచర్స్ నుంచి, స్కూల్ నుంచి మెసేజ్లు, వీడియోలు, కాల్స్ రోజు పిల్లలతో చెప్పిస్తూ ఉంటే మీకు వచ్చిన ప్రశ్నలు ఏంటి? మమ్మీ ఆ మెసేజ్ రాగానే, ఆ కాల్ రాగానే మీకు వచ్చిన ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ సైకాలజీ ప్రోగ్రామ్ అట, ఎవరు వస్తారట, నాకెందుకు? నువ్వు మొబైల్ వాడొద్దు అంటే నాకెందుకు రా? నువ్వు మాట వింటే నాకెందుకు రా? నువ్వు కదా వినాల్సి అని కొంతమంది అనుకున్నారు. ఇంకొంతమంది మా వాడు రోజు చెప్తాడు, పోకపోతే సార్ మళ్ళీ వాడు తిడతాడు. పొద్దున మళ్ళీ మా పాపని అంటాడు, సార్ ఎందుకు ఆ మేడకి వచ్చి తలకాయ నొప్పి అని బలవంతంగా వచ్చేది కొంతమంది. ఇక కొంతమంది అయితే వాళ్ళ ఆయన దించిపోయాడు, నువ్వు నాకొద్దు, నీకేంటి, నేను మంచిగా ఉన్నా, నువ్వే తీసుకోడు, నువ్వే అనుకో దించిపోయాడు ఆయన. అమ్మాయి కొద్దిసేపు తప్పించుకున్నాడు. మొత్తానికి అయితే కొంతమంది ఎట్లయితే ఏంటి వచ్చేది, రైట్? నేనేమంటున్నానంటే ఈ సెషన్ అయిపోయేంత వరకు మిమ్మల్ని అలాగే ఉంచుతా, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగో వచ్చారు కాబట్టి కొద్దిగా టైమ్స్, నాకు తెలిసి మీ పిల్లల కంటే ఎవరెక్కువ ఇంపార్టెంట్ కాదు. సో ఈ ఎక్స్పీరియన్స్ తో నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు, మార్కెట్ జనరేషన్ మారింది సార్, కొన్ని విషయాల మీద మనకు అవగాహన చాలా అవసరం. కాబట్టి మీరు కొద్దిగా వీలైతే ఫోన్ నుంచి అర్జెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయినా కానీ చూసుకోండి, తెలుసు అనేవాళ్ళు ఉంటారా సార్? ఎవరు స్వామి? ఫస్ట్ కేటగిరీ నాకే తెలుసు అనేవాళ్ళు. వీళ్ళు మూర్ఖులు. ఎందుకు? ఎవరైనా వచ్చేవారు చెప్తే తెలుసు ఆమె తెలుసు, తీసుకోరు. 2వ కేటగిరీ, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, పిచ్చోళ్ళు వీళ్ళు. అలా ఉంది, గొప్పళ్ళు. ఎందులో ఉన్నారు మీరు? ఫస్టా, సెకండా, థర్డా? అబ్బా బేడ ఈ మొక్కలు మీ బాబుతో డీల్ చేస్తుంటే రచన నేను తెలుసుకోవాల్సింది చాలా. ఎందులో ఉందాం? మీ పిల్లలని చెప్తుంటే మమ్మీ నాకు తెలుసామంటే చెంప బాగుతుంది, ఏం తెలుసు అండి అంటారు సార్. 5 పార్ట్నర్స్ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్? 25% ప్రాఫిట్. 5 పార్ట్నర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎంత రావాలి సార్? రాదు. 14 వస్తాయంటారు వీళ్ళిద్దరు. ఎంత? 14. 14 ప్రూవ్ కూడా చేస్తారు వాళ్ళు. చూపిన వీడియో చూడండి. భాగ్య మేడం అండ్ స్పీకర్స్ అందరు ప్రూవ్ చేస్తారు. And 25% divided between the 5 of us. Gita, Crowbar, myself, Tom, and the baby. That makes 5% for each one of us. Billy, you're cheating yourself. If there's 25% divided among the 5 of you, that's 14% apiece. Oh, no, listen, Pa. I wouldn't cheat you. You know I wouldn't. Now, look here. I'll show you. Let me rub this out here. And now, 25 divided by 5 is 5. You see, the 5 won't go into 2, will it? No. But 5 goes into 25.
5 times, you see. No, you're wrong, Billy. Now, I'm pretty good mathematician. Now, 5 into 25, 5 won't go into 2, will it? No. But 5 goes into 5 once. Now, we didn't use the 2 before, so it goes down here. Now, 5 into 20 goes 4 times. There you are, 5 into 25. No, look, Pop. Now, let me prove it to you now by multiplication. 5 times 5. 5 times 5 is 25. I'm surprised you're learning. Huh? I'm surprised that you're learning. Now I'll show you. 5 times 14 is 25. 5 times 4 is 20. 5 times 1 is 5. 25. That's it. No, look, Bob. Look, you're wrong there because I'll prove it to you. We'll put down 5 14s here. 14, 14. There. Now I'll prove to you by addition that 5 14s is not 25. వాళ్ళ వేలో వెళ్దామని అన్ని 14 యాడ్ చేసిండు. 14 యాడ్ చేస్తే ఎక్కువ అవుతుంది కదా సార్. ఇక్కడ ఏమైతే చూడండి, ఇక్కడ 4, 8, 12, 16, 20, 0, 2, 3, 4, 70 అవుతుంది కదా అని వాళ్ళ వేలో వెళ్దామని చెప్పేసి స్వామి సార్ ఏం చేసిండు, అట్లా ప్రయత్నం చేయండి. 12, 16, 20, 21, 22, 23, 24, 25. There you are. Better brush up. అర్థమైందా? అలా చేస్తుంటే కూడా ఏం చేశారు వీళ్ళు? 4, 8, 12, 16, 20, 0. ఓకే, అంటే వాళ్ళ ఉద్దేశంలో 4, 8, 12, 16, 20 కదా. 21, 22, 23, 24, 25. Hey, I don't want to see you boys cheated. ఒక్కసారి చప్పట్లు కొట్టొచ్చు మేడం. ఏ కంపెనీ చేసినా మేడం కొట్టొచ్చు కదా మేడం. ఓకే, సో అంటే చాలా సందర్భాల్లో మనం కూడా అలానే ఉంటాం. తెలుసు అని చెప్పేసి అక్కడ ఆగిపోతాం. దాన్ని ప్రూవ్ చేస్తాం, మళ్ళీ కంటిన్యూ అనేది పక్కలని వినా కొంతమంది మేడమ్స్ అంటారు, మా మూడు చెప్తే ఇంటలేట్రా నువ్వెవరు చెప్పడానికి. పాజిటివ్ ఏంటి, అరే ఎవరు వచ్చారు సైకాలజిస్ట్ అంట ట్రైనింగ్ చేస్తాడంట, చూద్దాం మన తెలియని చెప్తాడా చూద్దాం అని అనుకోండి. పాజిటివ్ అది పాజిటివ్. నెగిటివ్ ఏంటి, బొచ్చడు మంది నిన్న నా దగ్గరికి 10 మంది వస్తారు, నేనే చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్తే కూడా రాలా ఇక అంటే ఏం చేయలేదు. ఓకే, సో క్వశ్చన్ ఏమైనా క్వశ్చన్లు ఉన్నా లాస్ట్లో అడగండి, మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. లాస్ట్లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే. ఇది ఒక బేసిక్, ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి సార్ ట్రైనింగ్. జరిగేది భౌగోళికంగా ఒక మా విలేజ్ ఎక్కడ అంటే ఒకప్పుడు నందిపేట, వెల్మల్, వేల్పూర్, అటువైపు అంసాపూర్ అవ్వచ్చు, గాన్లపేట అవ్వచ్చు, పిప్రి అవ్వచ్చు, మంతెని వైపే ఉంటుంది. కాబట్టి నాకు సేమ్ అరే మన ఏరియాలో వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఒక హ్యాపీనెస్. ఓకే, కాబట్టి నాకు తెలిసిన ప్రాక్టికల్గా మాట్లాడి పేరెంట్గా నాకు తెలిసినవి మాట్లాడతాను. కాబట్టి ఆ వేలో చూడండి, కొద్దిగా ఫోన్ లేవున్నా కొద్దిసేపు పక్కన పెట్టండి. నేను ఇక సార్ మేడం అన్న పేరెంట్స్ అంట. ఓకే, టైం వేస్ట్ ఎందుకు. ఓకే, సో ప్రశ్న అడగొచ్చా పేరెంట్స్? చెప్పండి సార్. పేరెంట్స్ అడగొచ్చా? ఓకే, ఫస్ట్ ప్రశ్న ఆలోచించి ఆన్సర్ చేయండి, అసలు తొందరపడద్దు. ఓకే సార్, బాగుంటుందా? మనకంటే బెటర్ లాగా ఉండాలంటున్నామంటే ఎవరు మారాలి? ఆహా, వాడే ముద్ద పెడితే తినాలా, లేకపోతే శ్రమ పగులుతుంది. కుక్కుతుంటారు, ఇట్లా కుక్కుతుంటే భర్త వస్తాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ వల్ల ఏమిటి ఇట్లా గొడవ పెట్టిపోతుంది. ఎక్కడ పోతుందంట గొడవ, నేను చేసుకో తప్పు చేసిన మీ ప్రోగ్రామ్. మీరు అంటారు ఏం మారాలి శ్రీనివాస్, మా జీవితంలో చాలా మారాను కదా. ఒకప్పుడు నేను ఒక మాట అంటే పడేదాన్ని కాదు, కానీ ఇప్పుడు పడుతున్నా. ఒకరు చెప్తే పెళ్లికి ముందు ఒకరు చెప్తే వినే. సో చేంజ్ అయితే కావాలా వద్దా? 100% మన హార్ట్ అండ్ సోల్ పూర్తిగా మారాలని ఎప్పుడు అనుకో. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మేడం, రెడీ అయ్యారు, ఇంట్లో చెప్పారు, జాబ్ చేస్తుంటే లీవ్ పెట్టారు, అన్ని రకాల మ్యాచింగ్ డ్రెస్సులు, ఫ్లవర్, గోరిటా, ఎవ్రీథింగ్ రెడీ అయ్యారు. 7 o'clock బయలుదేరాలి. మీరు వెంటలు బంధు ఫంక్షన్కి పోతారా పోరా? 7 o'clock పార్టీ ఇవ్వాలా? బయలుదేరుతుంటే పర్సు చెక్ చేస్తే పర్సులో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు, ఫోన్ పేలో లేవు. సాయంత్రం 7 o'clock పార్టీ అవుతుందా కాదా? అగో 100 ఈయన చూడు. అగో ఎందుకు డిసైడెడ్. ఏం కనబడవు తెలుసా? ఏం పెడతా సార్ చంద్రశేఖర్ అడుక్కోనైనా పోతా, వాడి కాకట్టు పెడతా, వాడి కాళ్ళు మొక్కుతా, ఏదో చేస్తా, కానీ మొత్తానికి పార్టీ అవుతుంది. ఎందుకు డిసైడెడ్. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డిసైడ్.
మనకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మొబైల్ చూస్తున్నాడు పిల్లలు, చెప్పిన మాట వింటలేడు, మొండి ఉంటున్నాడు, వాడి పని వాడు చేసుకోడు, చెప్పి ఇటు చెప్తే అటుపోతున్నాడు, అటు చెప్తే ఇటు పోతున్నావు. అనుకున్నంత సింపుల్ కాదు శ్రీనివాస్ మావోడు. నువ్వు ఒకసారి రా, నిన్నే అమ్మెంతాడు మావోడు. నీకు తెలియదు మా పాప గురించి, తెలుసు నాకు కూడా ఇద్దరు పిల్లలు తెలుసు. ఏ టైం పనిముట్లు దేని వాడతా? పనిముట్లు సుంత లేకుండా కొట్టొచ్చు దేంతో? బండితో కూడా ఏమైతే సార్ దెబ్బ తగలొచ్చు, వంకర పోవచ్చు, రక్తం రావచ్చు, కాసేపటికి గోడ మీద ఇండియా మ్యాప్ తయారు కావచ్చు. అదే చేతిలో హ్యామర్ ఉంటే మన వర్క్ ఏమైతుంది? ఈజీ. టీవీ చూస్తున్నారు మేడం, ఛానల్ చేంజ్ చేయాలి, ఏం కావాలా? రిమోట్ లేకుండా ఛానల్ చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. ఎట్లా? దగ్గర పోవాలా, ప్రెస్ అయ్యేలా రావాలి, ఇబ్బంది. అదే చేతిలో రిమోట్ ఉంటే మీ పని ఏమైతుంది? ఈజీ. నేను ఇప్పుడు మైక్ లేకుండా ఈ ప్రోగ్రామ్ మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు మేడం, నా గొంతు పోతుంది, నా వర్క్ ఈజీ మైక్ వల్ల. ఇదేంటి? ఆపరేట్ చేస్తున్నా దీంతో, ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్ ఆపరేట్ చేస్తున్నా. ఇది లేకుండా ఆపరేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా? దగ్గరికి వెళ్ళాలి, ప్రెస్ చేయాలి, మళ్ళీ రావాలి, ఇది ఇబ్బంది. దీని వల్ల నా వర్క్ ఏమైంది? ఈజీ. సో ఈ పనిముట్లన్నీ ఏం చేస్తాయంటే సార్ మేడం, మన వర్క్స్ ని ఈజీ చేస్తాయి. అలానే నైపుణ్యాలు అనేవి పనిముట్ల లాంటివి. స్కిల్స్ ఆర్ లైక్ టూల్స్. పేరెంటింగ్ గా మనం బెస్ట్ ఇస్తున్నాం కావచ్చు, ఇంకా మనకు కొంచెం టఫ్ అవుతుంది ఇప్పుడు సిచ్యువేషన్ లో పిల్లలతో డీల్ చేయడం, వాడికి చెప్పడం, యాడ్ చేయడం వల్ల. ఈ 5 రావడానికి కారణం ఏంటి? ప్లస్ సింబల్ ఉందండి. ఈమె రావాలి అసలు 5 రిజల్ట్. ఈ 5 రావడానికి కారణం ఏంటి? 2, 3 కారణం. ఓకే, 5 అనేది రిజల్ట్ అయితే 2, 3 అనేది ఇన్పుట్స్ ఉంటేనే అవుట్పుట్ వచ్చిందా? రాలే. ఎట్లా లేని వాళ్ళు వచ్చింది? ప్లస్. సో ఈ 5 రావడానికి కారణం ఏంటిది అంటే ఇన్పుట్స్ ప్లస్ ప్రాసెస్ ఈక్వల్ టు అవుట్పుట్. ఓకే, అర్థమైందా పేరెంట్స్? 5 రావడానికి రిజల్ట్ ఇన్పుట్స్ ప్లస్ ప్రాసెస్ ఈక్వల్ టు అవుట్పుట్. అయితే నాకు 5 నచ్చట్లే, నాకు రిజల్ట్ 6 కావాలి అంటే నేనేం చేంజ్ చేయాలా? ఏం చేయాలా? ఇన్పుట్ చేంజ్ చేయాలా? ఏం మీ పేరు మేడం? నవలిత. స్రవంతి మేడం ఏమంటుంది? శ్రీనివాస్ నువ్వు మనిషివేనా అసలు? నీకు 5 6 కావాలంటే 2 ప్లేస్లో 3 పెట్టు, 3 ప్లస్ 3 6 అవుతుంది కదా. స్రవంతి మేడం కరెక్ట్ మేడం. కానీ స్రవంతి మేడం 2 ఈజ్ నా లక్కీ నంబర్, అస్సలు మార్చా, కానీ నాకు 6 కావాలి. ఏం సార్ రాజశేఖర్ సార్ ఇంటూ పెట్టమంటాడు. ఈసారి అంటే నువ్వు పిచ్చోడి వారా? నీ మొహానికి సైకాలజీ చేసినవా? నీకు ఆ మాత్రం తెలియదా? నీకు 6 కావాలి అంటే ఈ ప్లస్ లో ఇంటూ చేయి, 2 × 3 6 అయిపోతుంది. కరెక్ట్ సార్. కానీ సార్ ప్లస్ అనేది పాజిటివిటీ సింబల్ సార్. నేను చాలా పాజిటివ్ పర్సన్ సార్, అసలు మార్చా, కానీ నాకు 6 కావాలి. 3ని 4 చేయాలా మేడం? మీ పేరు వినయ్ మేడం ఏమంటది? నేను ఒక పుస్తకం రాసిన సార్ డిగ్రీలో ఉన్నప్పుడు. నీ మొహానికి పుస్తకం రాసిన వారా? నువ్వు పిహెచ్డి చేసినావా? నీ మొహానికి నీకు ఈ మాత్రం తెలియదా? నువ్వు 2ని మార్చకపోతే, ప్లస్ని మార్చకపోతే 3 ప్లేస్లో 4 పెట్టు, 2 + 4 = ఏమైతే 6 అయిపోతుంది కదా. కరెక్ట్ మేడం, వినయ్ మేడం. కానీ మేడం 3 ఈజ్ మై వైఫ్ తప్పుతుంది. మనది మార్చడం కాదు, కానీ వాళ్ళు అస్సలు మార్చదు మేడం. కానీ నాకు 6 కావాలి మేడం. మీ పేరు? అయినా మారాలి, నంబర్ అయినా మారాలా, సింబల్ అయినా మారాలా. ఈ 2 మారండి, రిజల్ట్ 6 రావాలి అంటే అర్థం ఏంటో తెలుసా శ్రీనివాస్? నీ సావు నువ్వు సావు. ఎట్లా వస్తుంది మరి? నేను చెప్పేది కూడా అదే. ఒకసారి చదవండి. అక్కడ చేస్తున్న పని చేస్తూ ఉంటే వస్తున్న రిజల్ట్సే వస్తాయి. చెప్పండి నాతో పాటు. చేస్తున్న పని చేస్తూ ఉంటే వస్తున్న నిన్న ఒక పని చేశారు పేరెంట్స్, ఒక రిజల్ట్ వచ్చింది. ఇవాళ అదే పని చేశారు, మాక్సిమం అదే. మనం ఏమంటాం? ఫలితం కావాలా, పని చేయాలి. ఎంత ఘోరం అంటే పేరెంట్స్ పిల్లల్ని తిట్టొద్దని తిట్టి చెప్తామట. బూతులు తిట్టొద్దని బూతులు తిట్టి చెప్తామట. ఉద్దేశమే రాకుంది కదా మేడం, రిజల్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వాడు తిట్టొద్దు అంటున్నావు, తిట్టి చెప్తున్నావు, మరి ఎట్లా వింటాడు సార్? నేను చెప్తాది మీకు ఇప్పుడే, బట్ ఉద్దేశమే రాకుంది కదా, రిజల్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు మీకు పిల్లల రియాక్షన్ నచ్చట్లేదు, రైట్? రోజు వాడి రియాక్షన్ నచ్చట్లేదు. మీరు ఆలోచించండి, వాడు రియాక్షన్ మీకు నచ్చట్లేదు అంటే దానికి
కారణం ఏంటి? మీరు ఆలోచిస్తే వాడి రియాక్షన్ నచ్చట్లేదని దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చిన యాక్షన్కే వాడి రియాక్షన్. ఇప్పుడు ఆ రియాక్షన్ మారాలంటున్నాము అంటే ఏం మారాలా? మన యాక్షన్ మారాల. రియాక్షన్ మారుతుందా? మనం అదే చేస్తాం రోజు. సేమ్ తిట్లు సేమ్ రిజల్ట్. మనిషి కాదారా? చెప్తే అర్థమైతే లేరా? నిన్నాలే రెండో రోజు కూడా సేమ్, మళ్ళీ సేమ్ టైం సేమ్ ఎక్స్ప్రెషన్ సేమ్ ప్లేస్ లో ఉంటుంది, మళ్ళీ సేమ్ తిట్లు, రిజల్ట్ కూడా సేమ్. అయితే తిట్లన్నా మారాలి, తిట్టే విధానం అన్నా మారాలి. ప్రాసెస్ మారింది పేరెంట్స్, రిజల్ట్ మారదు. గుర్తుంచుకోండి, చేంజ్ కావాల్సింది, మన యాక్షన్ మారాల్సింది. మామిడి చెట్టు కింద నిలబడి ఆరెంజ్ ఫ్రూట్స్ కావాలంటమాట. ఏ ఫ్రూట్స్ వస్తాయి సార్? ఏ ఫ్రూట్స్ కావాలంటున్నాం మేడం? ఎట్లొస్తాయి మేడం? నెగిటివ్, ఆలోచించేది నెగిటివ్, వాడి గురించి అనుకునేది నెగిటివ్. వాడేమో పాజిటివ్ గా మాట్లాడాలి, వాడేమో పాజిటివ్ ఉండాలి. నువ్వు సాడీలు చెప్పొద్దు, వాడు సాడీలు చెప్పొద్దు, నువ్వు సాడీలు చెప్పొచ్చు. వాడు టీవీ చూడొద్దు, నువ్వు టీవీ చూడొచ్చు. వాడు మొబైల్ వాడద్దు, నువ్వు మొబైల్ వాడచ్చు ఎక్కువసేపు. వాడు బయటకి ఏంటి వెళ్ళొద్దు చెప్పులు. ఇక్కడ మాకు స్పెషల్ మేడం స్టాండర్డ్. అందరి దగ్గర తొడిగే వాళ్ళు, అందరు తొడిగే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలుసు. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మందికి పారాగన్ చెప్పులు ఎక్స్పీరియన్స్ లేదా? ఉంది. మరి ఎందుకు వాడతారు ఇప్పుడు పారాగన్ చెప్పులు? మోడల్స్ మారినాయి కానీ పారాగన్ మారలేదు. మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చినాయి కానీ పారాగన్ మారలేదు. 30 ఏళ్ల కిందట పారాగన్ చెప్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నది. మార్కెట్ తగ్గట్టు మారలేదు. కాబట్టి అది ఎంత పెద్ద కంపెనీ అయినా, స్టాండర్డ్ ఉన్నా, క్వాలిటీ ఇచ్చినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, మార్కెట్ దానికి డిమాండ్ లేదు. ఎంత పెద్ద మీకు నాలెడ్జ్ ఉన్నా, మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా, పేరెంట్ ఆస్తులు అసలు అన్ని ఉన్నా, మీరు పిల్లల లెవెల్లో వెళ్ళి చెప్పకపోతే, వాళ్ళని అర్థం చేసుకోకపోతే వాళ్ళ మైండ్ లో మీరు ఉండరు. మీరు వేరే పిల్లలు మీ మాట వినొచ్చు, మీరు ఉండొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 100 మంది మీ బాగుపరచచ్చు. టీచర్లు అదే మొత్తుకుంటారు, సార్ నా పిల్లలు క్లాస్ లో వింటారు సార్, మా ఇంట్లో మా పిల్లలు మా మాట విన్నారు సార్. అప్డేట్ కాకపోతే వినరు. వాడు వేరే వర్షాలకు వెళ్దాం సార్ అని అంటే ఎండి అన్నాడంట, పిచ్చోడా మనది ఇండియా మార్కెట్, ఈ ఫోన్ వాడడానికే ఇండియాలో ఇబ్బంది ఉంది, ఈ 1100 ఫోనే. నువ్వు ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకొచ్చేస్తే మనం మొత్తం కొలాప్స్ అయిపోతాం. దీన్ని వాడడం తెలియదు ఇండియాలో చాలా నిరక్షరాస్యులు. వద్దున చూద్దాం లేరా అని ఆ ఐడియాని రిజెక్ట్ చేశాడట. 1.5 year లో మార్కెట్ లోకి మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చింది. మార్కెట్ ని మొత్తం కొలాప్స్ చేసింది. ఇవాళ మార్కెట్ వివో, ఒప్పో, రెడ్మీ, ఎంఐ, వన్ప్లస్, యాపిల్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎంత మంది దగ్గర నోకియా ఫోన్. వాళ్ళ భాషలో, వాళ్ళ వేలో, వాళ్ళ పని అన్నిట్లో వెళ్ళకపోతే వాళ్ళ మైండ్ లో మనం ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తుందట? స్ట్రా పెట్టుకొని తాగుతుందట. లేకపోతే రాజశేఖర్ సార్, మన రాజశేఖర్ సార్ అంటే నువ్వు చూసినావారా? ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అర్థమవుతుందా? అది అప్డేట్ అయింది, మనం అప్డేట్ అయినామా? అయినాం. దేంట్లో? పనికి మాల ముచ్చట్లు అప్డేట్ అయినాం, సోది ముచ్చట్లు అప్డేట్ అయినాం, చెత్త ముచ్చట్లు అప్డేట్ అయినాం. పెద్ద పక్కన గొడవ వీళ్ళు, అక్క ఏమైంది? పొద్దున ప్రోగ్రామ్ కోసం ఇంత పెద్ద గొడవ అయిందా? నాకు కూర్చో, చాయ్ పెట్టాలి, అప్పు గంట 2 గంటలు అయితే కూర్చొని. మెరూన్ కలర్ బ్యాగులు ఎన్ని, మెరూన్ 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 వాచ్ మెరూనే, వీలైతే పింక్ కూడా మెరూన్ ఉంటుంది, బొట్టు కూడా. ఏంటి అప్డేట్ అయినాం? ఏం సార్? ఒకప్పుడు తాగే బ్రాండ్కి ఇప్పుడు తాగే బ్రాండ్కి అప్డేట్ అయినా కుదరదు మేడం. కరోనా తర్వాత వాస్తవాల పరిస్థితులు మారినాయి, పిల్లల మైండ్ సెట్ మారింది. వాళ్ళు 1000 రూపాయలు పోతున్నాయి, ఇట్లా ఉత్తగా పోతున్నాయి. మొబైల్ ఏ పని చేయండి, మీరు వాట్సాప్. మీకు ఇన్స్టాల్ తెలుసా మేడం? అసలు పాపం ఇప్పుడు మీరు కూడా ఇన్స్టాల్ వాడుతున్నారు. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, నేను చెప్తాను. నేను నంబర్స్ లెక్క పెడతాను. రెడీ స్టార్ట్. ఓకే, రెడీ స్టార్ట్ అన్న తర్వాత 1 2 3 4 5 6 7 అంటూ ఉంటారు. ఓకే రెడీ? 1 2 3 4 5 6 7. సార్ నేను స్టార్ట్ నా వల్లే సార్. పెద్ద ప్రాబ్లం అదే వాళ్ళకి. భర్త ఎత్తుంటే భార్య లేదు, భార్య ఎత్తుంటే భర్త లేదు, అదే పెద్ద ప్రాబ్లం. అక్కడే సగం సొల్యూషన్. సరే నేను మా భార్య దగ్గర నేర్చుకున్నా సార్ మేడం, మమ్మీకి మీకు చెప్తాను సార్. ఓకే చేయకపోయినా పర్లేదండి సార్, వాళ్ళు చెప్పింది వింటే చాలు సార్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ సైకాలజీ. అమ్మాయి నా మొగుడు నా మాట విన్నాడు. సగం ప్రాబ్లం సార్ మనం వినం, అదే పెద్ద 5 6 7. నేను స్టార్ట్ నా వల్లే మేడం, మరి మామూలు. ఓకే రెడీ? 1 2 3 4 5 6 7. ఓకే రెడీ స్టార్ట్ నౌ. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నౌ. నేనన్నా మనం గిట్టే 2 ఫిక్స్ అయిపోతే కదా, 3 మళ్ళీ ఎత్తలే కావచ్చు. 5 6
ఓకే 7 రెడీ స్టార్ట్ నౌ 1 2 3 4 5 6 7 రెడీ స్టార్ట్ నౌ 1 2 3 4 5 6 7 రెడీ స్టార్ట్ నౌ 7 6 5 4 3 2 1 చేయాలి. మనం ఏమంటాం గట్లెట్లా గిట్లరా, మా నాన్న గిట్లనే పెంచిండు, నేను గిట్లనే వేస్తా నా కొడుకుని, మా అమ్మ గిట్లనే చెప్పింది నేను గిట్లనే చేస్తా. నడవదు, మారింది. పేర్లు పెడుతున్నాడు సార్ ఇప్పుడు కిడ్స్ కి. జెంజీ కిడ్స్ అట, జెంజీ కిడ్స్ పేర్లు వచ్చిన ఈ కాలం కిడ్స్ కి ఏమంటారు జెంజీ కిడ్స్ అట. మనకు మేము కూడా తెలియదు కానీ జెంజీ కిడ్స్ అట పేరు. మారింది సార్, అప్డేట్ కావాల్సిందే యాజ్ ఎ పేరెంట్. సార్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్, మన ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత డబ్బులు ఏమున్నా మీరు వాటితో డీల్ చేసినప్పుడు వాడి వేలో కనుక అప్డేట్ కాకపోతే వాడి మైండ్ లో ఉండము. గుర్తుంచుకోండి, యాజ్ ఎ పేరెంట్ గా మనం అప్డేట్ కావాల్సిందే. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతాం. గుర్తుంచుకోండి కాదట. ఇదే యాక్చువల్ వినే స్టేజ్. 7th క్లాస్ వరకు వినే స్టేజ్, తర్వాత టీనేజ్ అయిపోతాడు, వాడికి కంట్రోల్ ఉంటాడు. ఎందుకు వినరు పిల్లలు? అదేబట్ చెప్పే విధానం నచ్చక. ఓకే, వెరీ గుడ్. చెప్పే విధానం నచ్చక పిల్లలు మాట వినరు. ఎందుకు సార్? ఈ 4 స్త్రీలు వినరు, మిగతా మీరు చెప్పిన రైట్. కానీ నేను ఒక 5 ఓన్లీ 10%, 90% ఎందుకు వినరు నేను చెప్తాను. పిల్లలు మన మాట ఎందుకు వినరు అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పిల్లలు మన మాట వినరు. అదే రూల్. గుర్తుంచుకోండి, పిల్లలు చెప్పితే వినరు. మళ్ళీ గుర్తుంచుకోండి, పిల్లలు చెప్పితే వినరు, చూస్తూ నేర్చుకుంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో పాటు? నాతో ఒప్పుకునే వాళ్ళ చేతులు లేబట్టండి. నాతో వచ్చేది సచ్చేది చేతులు లేబడిపోతే చేతులు పడిపోతాయి మేడం. వాస్తవం అయితేనే లేబట్టి రావు. నేనేమంటే పిల్లలు చెప్పితే వినరు, చూస్తారు. మీ పిల్లలకి మొట్టమొదటి అబద్ధం, మొట్టమొదటి వినరు, చూస్తూ నేర్చుకుంటారు. నా జీవితంలో జరిగింది. నేను చెప్పాను మరి కుస్తాపూర్ అని, కుస్తాపూర్ నుంచి ఇంతలో కండక్టర్, మేడం మీ బాబు ఫుల్ గా కనబడుతున్నాడు కదా అంటే మా అమ్మ లేదు సార్, వాడు వాళ్ళ అయ్య పోలిక సార్, చూస్తే హైట్ ఉంటాడు సార్, ఏది తక్కువే సార్. ఏం చెప్పింది మా అమ్మ నాకు? అబద్ధం ఆడొచ్చని చెప్పి. నెక్స్ట్ ఒక 1 month అంతా నేను మా బామ్మది బస్సులో వెళ్తూ ఉంటే టికెట్ అని రాగానే 20 రూపాయలు వేసినాడు. సార్ 2 హాఫ్ అన్నా. ఏ బాబు నువ్వు ఫుల్లా కనబడుతున్నావు అంటే నేను అన్నా లేదు సార్, నేను మా అయ్య పోలిక సార్, చూస్తే హైట్ ఉంటుంది సార్, వయసు తక్కువే సార్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? చెప్పితే వినరు. ఇట్లా క్యాప్ పడేస్తే బనానా ఉందనుకుంటారు, బనానా పడేస్తే బెడ్రూమ్ లోకి పోతుంది, చున్నీ తీసుకుని చున్నీ వేసుకుంటది, ఓ మ్యాచింగ్ ఇయర్ రింగ్ పెట్టుకుంటది, ఆయన స్టిక్ తీసుకొని హాల్లోకి వచ్చి గోడ దగ్గరికి పోయి గోడ మీద రాస్తుంది, సిడా వై ఆర్ యూ షౌటింగ్ యూజ్లెస్ ఫెలో, సిడా ఆల్వేస్ డూయింగ్ లైక్ దిస్, ఐ డోంట్ గివ్ బెల్ సార్. నేను పోయినా ఎవరు లేరు అయినా అయితే అక్కడ కంపల్సరీ మనం కావాల్సిందే. ఓకే అనగానే మా వైఫ్, నువ్వు పెద్ద సైకాలజిస్ట్వా, నీకు ఈ మాత్రం తెలియదా, నువ్వు మనిషి లేదా అసలు అన్నది. మన తప్పుంది కాబట్టి మూసుకున్నాం. నెక్స్ట్ డే మా పాపతో డీల్ చేస్తున్నప్పుడు అదేంట్రా అన్న, మా పాప వెంటనే నువ్వు పెద్ద సైకాలజిస్ట్వా, నువ్వు మనిషివేనా, నీకు ఈ మాత్రం తెలియదా, ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది మదర్ అయినా ఫాదర్ అయినా పిల్లలు చెప్పితే వినరు, చూస్తూ నేర్చుకుంటారు. ఎంత ఘోరం అంటే సార్, రీసెంట్ గా అప్పుడు చెప్పాను పేరెంట్స్ కొంతమంది ఉన్నప్పుడు, కొరుట్లాలో ఒక స్కూల్లో 8th క్లాస్ అబ్బాయి భర్త భార్య గొడవ పడుతుంటే తట్టుకోలేకపోయాడు. రోజు ఆ భర్త రోజు గొడవ పడుతుంటే భార్య అనేది చచ్చిపోతా అని, లేకపోతే మంచి ఉంటుంది, ఊరు పెట్టుకొని పోతా, నా వల్ల కాదు అని భర్త అనేవాడు, భార్య అనేది. ఒక 5-4 సంవత్సరాలు గొడవలే జరుగుతాయి రోజు. ఈ బాబుకి పిచ్చి లేసిన అర్థం కావట్లేదు. ఇక సీరియస్ లాస్ట్ సెకండ్ వచ్చిండు, మీరు కనుక రేపటి నుంచి గొడవ అయితే నేను చచ్చిపోతా అని చెప్పిండు. వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ డే గొడవ అవుతుంటే ఇట్లా కాదని వాడు ఏం చేసి, ఎంత ఎమోషన్ పరిస్థితి చూడండి. కాకపోతే ఏం చేసిన వాడు ఇట్లా కాదని లెటర్ రాసిండు, రేపటి నుంచి గొడవ పెట్టుకున్న మాట ఇవ్వండి, మీరు గొడవ చచ్చిపోతారని కాంప్రమైజ్కి వచ్చిండు, సంతకాలు పెడదామని చెప్పేసి. భర్త పెట్టిండు, భార్య మళ్ళీ గొడవ స్టార్ట్ చేసి, భార్య సంతకం పెట్టని పెట్టా ఏంటో నువ్వు బెదిరిస్తున్నారని కొన్ని రూమ్ లోకి పోయి ఉరి వేసుకొని చనిపోయాడు సార్. 8th క్లాస్ అబ్బాయి నవంబర్లో ఉన్న కొరుట్లాలో. చెప్పితే వినరు. ఈ చచ్చిపోవడం ఈజీగా వస్తుంది, పిల్లలు కొత్త టెంప్ట్ అవుతున్నారు. అర్థం చేసుకోండి, చెప్పితే వినరు, చూస్తూ నేర్చుకుంటారు. మొండి అవడం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మన దగ్గరికి వెళ్ళనే. అది నువ్వు శారీ ఇస్తేనే పోతా, నువ్వు అది చెప్తే చేస్తే నేనే పని చేస్తా, ఆ మొండి మన దగ్గరికి వెళ్ళి వస్తా సార్. ఏదైనా
కాకపోతే నెగిటివ్ కరెక్ట్ ఇది మాట్లాడుతున్నారు మీ పర్పస్ ఏంటో వాడికి చెప్పినట్టు అర్థం చేసుకుని పవర్ పోతే మొబైల్ ఓపెన్ చేసుకునేవాడిని అర్థమైంది పాపకు అలవాటైంది. ఇప్పుడు మా పాప కంట్రోల్ చేయాలంటే తప్పు చేసినప్పుడు తప్పునే పాయింట్ అవుట్ చేస్తున్న మా పేరెంట్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఎలా చూడాలి, స్నేహితులాగా. మళ్ళా ఒక్కడే కొడుకు పుట్టక పుట్టిండు, మా ఇంట్లో ఒక్కతే కూతురు మా మహాలక్ష్మి అయిపోయాయి. మహాలక్ష్మి కూడా చూపిస్తుంది మహాలక్ష్మి. ఆ గారం మనకు అర్థమవుతుంది. కష్టపడేందుకు ఇక్కడికి వచ్చిరా మీరు నాకు చెప్పండి, ఇబ్బంది పడేందుకు ఇక్కడికి వచ్చిరా? ఈ నొప్పులు భరిస్తే ఇబ్బందులు భరిస్తే ప్లేస్కి వచ్చిండు. పిల్లలకి కష్టపడద్దు, నొప్పొద్దు, భయపొద్దు, ఏదొద్దు, మనకు అన్ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది మేడం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న లేడీస్ చిన్న విషయం చెప్తా. ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ మీ పెళ్లికి ముందు మీ అమ్మ చిన్నప్పుడు మీ ఇంట్లో మీ అమ్మమ్మ నాన్నమ్మ వాడు చేసేవాళ్ళు, మీకు ఏం చేసేవాళ్ళు? పార్షాలిటీ చూపించేవాళ్ళు. ఎప్పుడు అన్నకు వాల్యూ ఇచ్చేవాళ్ళు మగవాళ్ళకి. మీకు అనేవాళ్ళు ఏమనేవాళ్ళు? నువ్వు ఇక్కడ ఉండేదాకా అనే ఎప్పుడైనా వేరేంటికి పోయేదాన్ని, నువ్వు నాకు ఏమైనా సాగుతావా, నన్ను ఏమైనా చూస్తావా, నా దగ్గర ఉంటావా? కొన్ని వందల సార్లు చెప్పి 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 మీ మైండ్ ఏం చేసి బ్రెయిన్ వాష్ చేసిరు. అందుకని పెళ్లికి ముందు కూడా మీ మమ్మీ ఏం చెప్తారు మీతో? పెళ్లి అయితే గుర్తుంచుకోండి, జీతం అక్కడే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓపిక ఉండాలా, ఇబ్బంది పడొద్దు, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలని భార్యకి చెప్తారని భర్తకి చెప్తారు సరే, మగవాళ్ళకి చెప్తారు సార్. నీకే ఓపిక ఉండాలా, భర్త ఇబ్బంది చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఒప్పుకోవాలా, ఇబ్బంది పడకు, పిల్లలు ఉంటారు, తొందర పడకు, ఏదైనా అక్కడక్కడ చెప్పి 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 పెళ్ళయ్యాక ఒక అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాక 25 సంవత్సరాల పిల్లలు ఇల్లుని ప్రపంచాన్ని మర్చిపోయి అలవాటు పడడానికి కారణం ఏంటంటే 20 సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చేసింది కాబట్టి. అందుకే పెళ్ళయ్యాక ఒక మహిళకు చిన్న ఇష్యూ వచ్చినా వాడికి గేమ్స్ ఆడాలి, వాడికి ఫ్రీ దొరకాలి. మా పిల్లలు మాట్లాడతలేదు మేడం, నోరు ఓపెన్ చేస్తలేడు మేడం, ఏం చెప్తాను మేడం, మీరు మాట్లాడలేదు మేడం. ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ మాట్లాడుతుంటే వస్తాయి. స్కూల్లో క్లాస్ చెప్తారు సార్ క్లాస్ చెప్తారు, మేడం క్లాస్ చెప్పాల్సిన వాళ్ళని చూడండి. ఒక పాలసీ చెప్పిపోతాడా, 100 సార్లు ఫోన్ చేస్తాడా? ఒక్కసారి చెప్పి 1 చేయకపోయినా అన్న హ్యాపీ మార్నింగ్ అన్న, బాగున్నారా అన్న, అడ్వాన్స్ హ్యాపీ దసరా, 100 సార్లు చెప్పిదా ఇది బాగుంది తలగని పెద్దలు ఒక పాలసీ ఇస్తారు. ఆయన చెప్పడం 10% పాలసీ, ఫాలో అప్ 90%. ఫాలో అప్ తో ఉంటుంది సార్ ఎక్కువ రిజల్ట్. క్లాస్ చెప్పడం 10% టీచర్లు, 90% మన ఫాలో అప్ తో వాడికి లెర్నింగ్ అవుతుంది. నేను చూస్తున్నాను మా పాప లైఫ్ లో. మా పాప సిబిఎస్ఈలో ఉంది, వరంగల్ పబ్లిక్ స్కూల్లో, మేము వరంగల్లో ఉంటాం, హైదరాబాద్ అంతా ట్రావెల్ చేస్తాం ట్రైనింగ్ అంతా. మా పాప అన్ని సబ్జెక్టులో ఎక్స్పర్ట్, తెలుగులో మాత్రం వీక్. ఎందుకు తెలుగు? మా వైఫ్ తెలుగు రాదు, అంటే తెలుగు అమ్మాయి కానీ ఆమె బాంబేలో పెరిగింది, తెలుగు రాయడం రాదు, చదవడం రాదు, మాట్లాడుతుంది, తెలుగు రాయడం చదవడం రాదు. మీకు అన్నింటిలో సూపర్ మా పాప, కానీ తెలుగులో వీక్. ఏంటని అనాలిసిస్ చేస్తే స్కూల్ ప్రాబ్లం కాదు, ప్రాబ్లం నేను మా వైఫ్. ఎందుకు? మా వైఫ్ తెలుగు రాదు, ఆమె తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు ఉంటాను, లోకం ఉంటుండదు, అప్పుడప్పుడు వీక్లీ 1 day 2 day ఉంటాను. మనకు ఆ దొరికిన టైంలో మనం టైం ఇవ్వం, బయటికి వెళ్ళిపోయాం. దొరికిన కొద్ది టైం ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ తెలుగు చెప్తుంటే ఎక్కడికి వెళ్తుంది, దాంట్లో వీక్. నాకు ఇప్పుడు అర్థం చెప్తాను. ఫాలో అప్ లో మా పాప అన్ని సబ్జెక్టులో ముందు తెలుగులో తప్ప, తెలుగు ఫాలో అప్ లేదు మా పాపకి. నేను చెప్పాలి ఫాలో అప్ సార్, అబ్జర్వ్ చేయండి. మొబైల్ తీసుకుంటే మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏం వాచ్ చేస్తున్నారు, కొన్ని యాప్స్ ఉన్నాయి మీకు ఇచ్చిపోతాయి. ఇవాళ ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కంట్రోల్ యాప్స్ ఉంటాయి, పేరెంటింగ్ యాప్స్ ఉంటాయి, పిల్లలని చూడదు, కొన్ని సీన్లు చూడదని యాప్స్ ఉంటాయి. దాన్ని మీరు యాక్టివేట్ చేసి పెడితే వాళ్ళని చెత్త ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, రీల్ చూడాలంటే ఓపెన్ కాదు, అది కొడితే ఓపెన్ రాదు, ఆ గేమ్ ఓపెన్ కాదు. పైగా వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తక్కువ చూడకండి. చెత్త చూసిండు, ఓకే చూస్తున్నాడా, ఎట్లా కంట్రోల్ చేయండి తప్ప అట్లా చూసి ఇట్లా కాదు, తప్పదు. వాడికంతా మనము ఇన్ఫర్మేషన్ ఏజ్ లో పుట్టలే, మనం వచ్చిన తర్వాత మైగ్రేట్ అయినాం మొబైల్కి, ఇన్స్టాకి, టీవీలకి. వాడు మొబైల్ తోనే పుట్టిండు. 6 సంవత్సరాలు పుట్టినప్పుడు ఏం చేస్తారు, చూడే తొక్కిడు ఫోటో సెల్ఫీ. ఆడు ఒక రోజు కాదు వాడితో సెల్ఫీ, వాడికి అప్పుడే స్టార్ట్ అయింది కలర్ ప్రపంచం. అప్పుడే మీరే 1 month 21st డేకి మీ సెల్ఫీ దిగుతారు, వీడియో పెడతారు. వాడు ఆడుకున్నది ప్రతిదీ వాడు మొబైల్ తోటి పెరిగిండు, మొబైల్ తోటే పుట్టిండు, మొబైల్ తోటే పెరుగుతున్నాడు, మొబైల్ తోటే ముందుకు పోతాడు. మొబైల్ అవాయిడ్ చేయలేరు, అవాయిడ్ చేయడం కుదరదు, మేనేజ్ చేయాలి. గుర్తుంచుకోండి, అవాయిడ్ చేసి ఒప్పుకోడు. చాలా డేంజర్ మొబైల్. ఎందుకు డేంజర్ తెలుసా? ఆ మొబైల్ ఎందుకు సార్ మొబైల్ వద్దంటే పిల్లలు ఏమంటారు, తీసుకున్నాక వదిలిపెట్టరు తెలుసా? మీకు సీక్రెట్ ఎందుకు వదిలిపెట్టరు?
బ్రెయిన్లో సార్ ఒక హ్యాపీ హార్ట్ మన బాడీలో అందరికి కావాలి, దాన్ని డోస్ అంటాం. దానిలో ఫస్ట్ డి అంటే డోపమైన్. ఏంటది? డోపమైన్. ఈ డోపమైన్ పని ఏంటంటే మనల్ని హ్యాపీగా ఉంచే హార్మోన్ అది. మీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు, మంచి ఫుడ్ తిన్నప్పుడు, మంచిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు బాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. గమనించాలి. ఇప్పుడు పిల్లలకి డోపమైన్ ఎట్లా వస్తుంది? మొబైల్. ఆ మొబైల్ చూడగానే ఆ కలరు, యానిమేషన్, స్పీడ్గా ఉండేటువంటి ఆ వీడియోను, ఆ పిక్చర్స్ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరన్స్ ట్రిగర్ చేసి డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కొద్దిగా, రెండోసారి ఇస్తే కొద్దిగా. అది ఎప్పుడైతే టీవీలు కానీ స్క్రీన్లు డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో మళ్ళీ అది కంట్రోల్ కాదు. నువ్వు మొబైల్ ఆపేసినావా బ్రెయిన్ ఏం చెప్తుంది? మళ్ళీ డోపమైన్ కావాలి, బ్రెయిన్కి కావాలి, రోజు మనకు తెలియదు కావాలి, మళ్ళీ వాడు ఓపెన్ చేస్తాం. 2 నిమిషాలని మనమే గంటకు వస్తాం, కారణం డోపమైన్. 1 నిమిషం అని మనమే గంటతో బయటకు వస్తాం. డోపమైన్ అది దాని డేంజరు. ఎంత కావాలో అంతే కావాలి. పిల్లలకి ఎక్కువైందా బయటికి రాలేరు, బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, లాంగ్వేజ్ డెవలప్. మీ పిల్లలు మాట్లాడకపోవడానికి కారణం టీచర్లు ఇది కాదు మేడం. మొబైల్ వల్ల ఇమేజ్ ఫామ్ వస్తుంది, కానీ ఒక వీడియో చూస్తుంటే ఒక సైడే ఉంటుంది తప్ప మీ మైండ్ ఇమేజ్ ఫామ్ కాదు, రెస్పాన్స్ ఉండదు, 1 సైడే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇమేజ్, లాంగ్వేజ్ డెవలప్ కావాలి అంటే ఇమేజ్. ఈ మొబైల్ చూడడం వల్ల ఇమేజ్ డెవలప్ కాదు బ్రెయిన్ లో, అందుకని పిల్లలతో తొందరగా మాట్లాడరు. కూడా వస్తుంది సార్ రేడియేషన్ ఎఫెక్ట్ తో. నర్వ్స్ బ్రేక్ అవుతున్నాయి, ఐస్ డ్రై అవుతున్నాయి, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. అంటే మెరూన్ రెడ్ లాగా, బ్లూ వైట్ లాగా, ఎల్లో ఆరెంజ్ లాగా కలర్ మారిపోతుంది. ఇవన్నీ జరుగుతాయి వాస్తవాలు. చాలా ఇంపాక్ట్ పడితే మొబైల్ పిల్లలు పట్ల, స్మార్ట్ పిల్లల్లో 1 అవర్ కంటే ఎక్కువగా 7th క్లాస్ పిల్లలు వాడొద్దు. అసలు 2 సంవత్సరాల పిల్లలకి మొబైలే ఇవ్వద్దు. మీరు చూపించొద్దు. మీరు అన్నం తినకపోతే మొబైల్ పెట్టుడే, టీవీ చూడమంటే వాడు డ్రెస్ తీసుకోకపోతే వాడు అడిగిండు చిన్నప్పుడు మొబైల్ ఇవ్వమని. ఎవరిచ్చారు? మన పనులు కావాలా, మన బయట పనులు చేసుకోవాలా, రిలాక్స్ ఉండాలా, మొబైల్ ఇవ్వాలా. మన సొంత ముచ్చట్లు పెట్టాలా, మొబైల్ ఇవ్వాలా. పక్కింటి ఆంటీతో ముచ్చట్లు పెట్టాలా, మొబైల్ ఇవ్వాలా. ఈ పని నువ్వు చేసుకోవాలా, వాడు మొబైల్ ఇవ్వాలా. మొబైల్ అలవాటు చేసిందే మనం. అలవాటు తప్పాలంటే మళ్ళీ ఎవరు తీసేయాలా? మళ్ళీ కల్పన, కొంచెం స్ట్రాంగ్ టీ తీసుకునిరా. డిన్నర్ టైంలో టీ ఏంటి కార్తీక్? ఫ్రెష్ అప్ అయ్యారా? 5 minutes లో ఫుడ్ రెడీ చేస్తా. వర్క్ స్టేషన్ లో ప్రెషర్ ఎక్కువ అయింది. కొంచెం స్ట్రాంగ్ టీ తీసుకునిరా, డిన్నర్ సంగతి తర్వాత. అది ఇది ఏంటి మ్యాటర్ చెప్పు. మీకు సాలరీ ఎంత డాడీ? 30,000. అయినా నా సాలరీ గురించి నీకెందుకు? డాడీ నాకు 300 రూపీస్ ఇస్తారా? సెకండ్ క్లాస్ అవుతున్నావు, కాలేజ్ అవుతున్నావా? మా ఫాదర్ని మేము 1 రూపీ అడగాలంటే ఎంత భయపడేవాళ్ళని తెలుసా? అలాంటిది నువ్వు ఏకంగా 300 రూపీస్ అడిగావు. ఏం చేద్దామని? నాలాగా సండేస్ హాలిడేస్ లేకుండా పొద్దున రాత్రి పని చేస్తే తెలుస్తుంది నీకు మనీ వాల్యూ. ఇంకోసారి నన్ను మనీ అడిగితే కాళ్ళు ఎరగొడతా. ఆఫీస్ ప్రెజర్ నా కూతురు మీద చూపిస్తున్నాను. అయినా ఇది కరెక్ట్ కాదు. సారీ నాన్న, ఇది కూడా నా 300 రూపీస్. సారీ రా, తీసుకున్నాను. డాడీ మీరు ఇచ్చిన 300 రూపీస్ కలిపితే ఇందులో 1000 రూపీస్ ఉన్నాయి. ఈ 1000 రూపీస్ తీసుకొని మీరు నాతో 1 డే స్పెండ్ చేస్తారా? చేసేదో, అడిషనల్ బిజినెస్ చేసేదో ఎవరి కోసం మేడం? వాళ్ళే రేపు పొద్దున మీ కంట్రోల్లో లేకపోతే ఆ డబ్బు అయిన ఆశ దేనికి మేడం? నేను చూస్తున్నా సార్ దగ్గరుండి 100 కేసులు సార్. పేరెంట్స్ ఇష్యూ, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. టీనేజ్కి వచ్చాక పిల్లలు వాళ్ళ ఫాదర్తో మాట్లాడలేరు, వాళ్ళ మదర్ని లెక్క చేస్తలేరు,
పిచ్చి హ్యాబిట్స్, అమ్మాయిలని, బైక్లని, గేమ్లని, దారుణాలు ఉన్నాయి సార్. అవే కౌన్సిలింగ్ కేసులకు వచ్చేవి. అలా అవుతారని నేను చెప్పట్లే, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల బిహేవియర్ దారుణంగా మారిపోతుందని చెప్తున్నాను. దానికి టైం ఇవ్వడానికి సొల్యూషన్. మీరు ఇచ్చే టైంని బట్టి వాడికి అర్థమవుతుంది సార్. ప్రతిదీ కూడా టైమే సార్ సొల్యూషన్. మీరు ఎంత బిజీలో ఉన్నా ఇంట్లో కొంచెం భర్త అయితే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చోండి వాళ్ళతో. వాళ్ళ అప్రిషియేషన్ కోరుకుంటాడు ఫాదర్ నుంచి. వాడు పొద్దున లేచే చూడాలా, వాడు తనుకునే మీకు ఉంది టైము, సీరియల్ కి టైం ఉంది, మీకు మొబైల్ గంటల టైం ఉంది. నీ పిల్లడు జీవితంలో వాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు మాట్లాడడానికి మీకు టైం లేదా సార్? తప్పు అనుకోకండి. టైం ఉంది. మీ పాప ఎందుకు ఎట్లా బిహేవ్ చేస్తుందని తెలుసుకుని మీకు టైం లేదా? పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే మీ పిల్లల గ్రోత్ కోసం, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎట్లా పోవాలా అని పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే 500 మంది ఉంటే 100 మంది కూడా పూర్తిగా కొంతమంది రావట్లేదు. దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? భర్త భార్య ఇద్దరు మంత్లీ ఒక్క రోజు గంట సేపు మీ పిల్లల జీవితంలో వాడు ఎడ్యుకేషన్ రేపు పొద్దున డెవలప్ అయ్యే దానితోటే, వాడు బతికే దానితోటే, వాడు నేర్చుకునే దానితోటే, వాడు తయారై అలాంటి ఎడ్యుకేషన్ లో వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి మీ జీవితంలో మంత్లీ నెలలో గంట రోజు టైం లేదంటే ఎక్కడున్నాం మనం? లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఆలోచించండి సార్. 1 అవర్ దొరకదు సార్ పేరెంట్ స్కూల్లో. వాడు మీరు గ్రోత్ కోసం కూడా కాదు సార్, వాడు గర్వంగా చెప్పుకున్నాడు స్కూల్లో, మా నాన్న వస్తాడు, వాళ్ళ బాబు వస్తుంది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే, పక్క వాళ్ళ పిల్లల పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే వీడు వెయిట్ చేసి పాప అమ్మ వస్తలేదు, మా అమ్మ వస్తలేదు, మా నాన్న వస్తలేడు, ఎంత ఎమోషనల్ వెయిట్ చేస్తాడు. రాగానే దానికోసమన్నా పోండి సార్ ఒక 10 నిమిషాలు. వాడు ఉన్నామని ఒక నమ్మకం ఇవ్వడానికి పోండి సార్. మేడం అంత పెద్ద పనులు ఉన్నాయా సార్? నాకు నెలకు ఒక రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ లో నాకు తెలియదు ఎంతమంది వస్తున్నారు. ఎంతమంది వస్తారు సార్? మీ పేరెంట్స్ అందరూ వస్తున్నారా సార్? మంచిదే, ఉండండి సార్, అర్థం చేసుకోండి. వాడు మ్యాథ్స్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు రీజన్ తెలుసుకొని బ్లేమ్ చేయకండి టీచర్లని. టీచర్లు వాళ్ళు గ్రో అవ్వాలని చెప్తారు తప్ప వాళ్ళు నాశనం అవ్వాలని చేయరు. వాళ్ళు చెప్తున్నారు మీ పిల్లలు అబద్ధం ఆడుతున్నారంటే మీరు ఏమంటారు? మా వాడు ఆడాడు, నీకు ఏం తెలుసు మాట ఎప్పకట్టు మేడం, మా వాడు సెన్సియర్. అరే టీచర్కి ఏం పని పడలేదు సార్, ఊరికే చెప్తారు అబద్ధాలు ఆడుతున్నారని. వాంటలే చెప్తారు. సరే ఒక టీచర్ చెప్పింది అనుకోండి, ఇంకో 2-3తో ఏం చేస్తారు అక్కడ? వాడినే పిల్లలు రైట్ సరిపడి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. మా నాన్న టీచర్ కూడా ఏం చెప్పినా వింటాడు, మా అమ్మ ఏం చెప్పినా వింటది. ఎస్కేపిజం చాలా ఉంటది పిల్లల్లో. వాంటలు అబద్ధాలు చెప్తారు, వాస్తవాలు కూడా ఉంటాయి కొన్ని దాంట్లో. కొన్ని చూసుకోండి. అంత ఇంతకుముందు దారుణంగా టీచింగ్ స్టైల్ లేదు, కొట్టడం. కొత్తగా పెళ్లి కాదు కదా, ఏమన్నా అంటారు. మనోడికి అర్థంగా ఏం చేసాడు? తిరుగుతూ మనోడు నా దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్ సార్, మీరు సైకాలజిస్ట్ కదా సార్, నాకు ఒక ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయండి సార్ అన్నాడు. ఏంటబ్బా నీ ప్రాబ్లం అన్నాడు. నా ప్రాబ్లం ఏంటంటే మా భార్యకి చెవుడు ఉందని డౌట్. డైరెక్ట్ అడిగితే బాగు ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు చెవుడు ఉందని. ఒక టిక్ చెప్పండి సార్ అన్నాడు. ఒక టెక్నిక్ చెప్పండి సార్ అన్నాడు. మనం అసలే